ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఓం క్లీం భీం మహాదుర్గై స్వాహ. ఓం క్లీం భీం మహాకాళై స్వాహ. ఇదిగో కాలా, నువ్వు కోరుకున్నట్టుగా హోమం చేసి మంత్రశక్తిని ఈ హారంలో పొందుపరిచాను. ఈ హారం ఎవరి మెడలో ఉంటే వాళ్ళు నీ మంత్రశక్తికి లొంగుతారు. సంతోషం గురువుగారు. ఏంటి గురూజీ అలా బయటి వైపు చూస్తున్నారు? శ్రీవల్లి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను త్రయంబక. ఎందుకు గురూజీ? ఆ హారం ఎప్పుడు శ్రీవల్లి మెడలోకి వెళ్తుందా అని. శ్రీవల్లి, వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది శ్రీవల్లి? నేను సార్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయేసరికి ఆయన ఒక్కొక్క వీడియో రికార్డ్ చేసి పంపించారు. నీకు సుబ్రహ్మణ్యపురం గుళ్ళోని బావిలోని విగ్రహం తీయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ అలాంటి పని అసలు చేయొద్దని, అది ప్రాణాంతకమని చెప్పారు. సార్ అలా అనేసరికి నాకు బాధతో పాటు భయం కూడా వేసింది. డోంట్ వరీ, నీకున్న బాధలు భయాలు పోగొట్టడానికి ఒక మంత్రం వేస్తా. మంత్రమా? అవును, మంత్రమే. ఇదేనండి మంత్రం. ఏం చేస్తుంది ఇది? నువ్వు దీన్ని మెడలో వేసుకుంటే నీకు రక్షగా ఉండి నిన్నెప్పుడు కాపాడుతుంది. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? కాలా అన్నా. అవునా? అవునమ్మా, నీకేదో ఆపదొస్తుందని సుబ్బు చాలా బాధపడుతున్నాడు. అందుకే నాకు తెలిసిన వ్యక్తి దగ్గర హారం తీసుకొచ్చిచ్చాను. ఇది చాలా మహిమగలది, వేసుకో అమ్మా. ఏంటి శ్రీవల్లి ఆలోచిస్తున్నావు? నా మీదున్న అభిమానంతో మీరు నాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్, కానీ దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. నన్ను క్షమించండి. నాకు మీ ఆశీస్సులు చాలు. అయినా ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. డెస్టినీని ఎవరూ మార్చలేం కదా. విధిని మార్చలేం, నిజమే. కానీ మన ప్రయత్నాలు మనం చేయడంలో తప్పులేదు కదా. ఇలాంటి పరిహారాల వల్ల వేలుపోవాలని రాసిపెట్టుంటే గోరుపోతుంది. నా మాట విను. అవును శ్రీవల్లి, ప్రియ పరిస్థితి చూశాక నీకెప్పుడేమవుతుందో అని నేను భయపడుతూనే ఉన్నాను. నువ్విలా మాట్లాడుతున్నావేంటి? చూడమ్మా, సుబ్బు నాకు తమ్ముళ్లాంటివాడు. కాదు కాదు, సొంత తమ్ముడే. తను నీకోసం ఎంత ఆరాటపడుతున్నాడో నేను చూస్తూనే ఉన్నాను కదా. తన కోసమైనా నువ్వు దాన్ని మెడలో వేసుకో. శ్రీవల్లి, నీకు దైవభక్తి ఎక్కువ కదా. ఆ దైవమే నీకోసం ఇది పంపించారనుకో. నువ్వు ఇంకేమీ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు. వేసుకో.
గురించి మీరంతా ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది నాకు అండగా ఉన్నారన్న ధైర్యం నాలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా ఏ ప్రమాదం వచ్చినా నన్నేమీ చేయలేదు. కానీ నా గురించి భయపడుతున్న అమ్మకి మాత్రం నేను ధైర్యం చెప్పలేకపోతున్నాను సుబ్బు. ఆంటీ విషయం నాకు వదిలే శ్రీవల్లి, నేనొచ్చి ఆంటీకి ధైర్యం చెప్తాను కదా. అవును సుబ్బు, నీ మాటకి అమ్మ ఎంతో విలువిస్తుంది. నువ్వు వచ్చి అమ్మతో మాట్లాడితే చాలా రిలీఫ్ ఫీల్ అవుతుంది. పద వెళ్దాం. సరే, వస్తావున్నా. నమస్కారం కోదండరామయ్య గారు. నమస్కారం అండి, కూర్చోండి. ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారయ్యా. సంతోషం. పురుషోత్తం గారు, గుడి నిర్వహణకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు సక్రమంగా జరుగుతున్నాయా? అయ్యా, గుడి భద్రత దగ్గర నుండి స్వామివారి కైంకర్యాల వరకు అన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. అందులో ఎటువంటి లోటుపాట్లకు చోట్లేదు. ఆ విషయాల్లో లోటుపాట్లు జరగవని నాకు తెలుసు. కానీ ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేమంటున్నారో అర్థం కావడం లేదయ్యా. ఎంతో విలువైన మహత్తరమైన ఆ విగ్రహం విషయంలో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది పురుషోత్తం గారు. గుడి చుట్టూ, ముఖ్యంగా ఆ బావి చుట్టూ రాత్రి పగలని తేడా లేకుండా కాపల మనుషుల్ని పెట్టండి. ఊళ్ళోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, గుడి చుట్టూ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వాళ్లను విచారించండి. అదేంటయ్యా, ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నారు? బావిలో విగ్రహం ఉందని, దాన్ని దేవతా సర్పం కాపాడుతుందని భక్తులందరూ నమ్ముతున్నారు కదా. ఎవరైనా దుర్బుద్ధితో విగ్రహాన్ని తీయటానికి ప్రయత్నిస్తే మహాసర్పం కాటేస్తుందని నమ్మిన తర్వాత కూడా ఆ విగ్రహం జోలికి ఎవరు వెళ్తారు? నమ్మిన వాళ్ళు చేయలేకపోవచ్చు, కానీ నమ్మకం లేని వాళ్లే ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. ఆ గుడి ఎన్నో తరాలుగా మా వంశానికి ఎంత ముఖ్యమైందో నాకు తెలుసు. ఆ గుడిలోని దైవం మాకు శాపమిచ్చినా వరమిచ్చినా దాన్ని అనుభవించాల్సింది కూడా మేమే అని తెలుసు. అందుకే గుడి పవిత్రత దెబ్బతినకుండా నేను జాగ్రత్త పడుతున్నాను. బావిలోని విగ్రహాన్ని ఎవరో బయటికి తీయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నా అంతరాత్మ బలంగా చెబుతోంది. నేను ఆలయ ధర్మకర్తగా ఉన్న గుళ్ళో ఎటువంటి పొరపాట్లు జరగకూడదు. గుడి దగ్గర ఏదన్నా జరిగి ఎవరి ప్రాణాలు పోయినా కూడా నేను భరించలేను. ప్రస్తుతానికి మీకు ఇదే చెప్పగలను. నేను చెప్పినట్టుగా అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. అలాగేనయ్యా, మీరు ఇంతలా చెప్తున్నారంటే అందులో ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తామయ్యా. వెళ్ళొస్తామయ్యా. మంచిది. తంగచ్చి, ఆవిడకి సెలైన్ మార్చి పూడ్చా. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు తంగచ్చి? సమాధానం దొరకని ప్రశ్నల గురించి. నువ్వు మాట్లాడేది శ్రీవల్లి కోదండరామయ్య గురించే కదా? అవును లడ్డు, నా జీవితంలో అన్ని చిక్కుముళ్లే ఉన్నాయి. వాటిని విడదీయలేక నేను కూడా బందీనైపోయాను. కొన్ని పరిస్థితుల కారణంగా నా భర్తకి ఏం కాకూడదని విధికి తల వంచే నేను అజ్ఞాతంలో బతుకుతున్నాను. కానీ శ్రీవల్లి తన తండ్రికి దగ్గరగా ఉండి ఆయనతో అనుబంధం పెంచుకుంది. అందుకే ఒక కఠినాత్మరాలిగా నేను వాళ్ళని విడదీశాను. అలా చేయడం తప్పే, నాకింకో మార్గం లేదు. ఎందుకంటే పసుపు కుంకుమల కోసం రక్త సంబంధాన్ని దూరం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాను. మరోపక్క ఆండాళ్ళ కోసం కేశవ ఆర్తిలు మన ఇంటికి మనుషుల్ని పంపించారు. వాళ్ళకి ఆండాళ్ళ నుంచి ఏం కావాలో, ఎందుకు తన కోసం వెతుకుతున్నారో అర్థం కావడం లేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా శ్రీవల్లి సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహం తీయాలని వెళ్ళిందని తెలిసినప్పటి నుంచి నాకు చాలా కంగారుగా, భయంగా ఉంది. తంగచ్చి, కష్టాలు వచ్చినప్పుడు దిగులు పడకుండా ధైర్యంగా ఉంటేనే ఆ కష్టాల నుండి ఎలా బయటపడాలనే మార్గం కూడా కనపడుతుందని నువ్వే చెప్తుంటావు కదా తంగచ్చి. నాకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా భరిస్తాను, ధైర్యంగా ఎదుర్కొంటాను. కానీ ఆయనకు కానీ శ్రీవల్లికి కానీ ఏదన్నా జరుగుతుందన్న ఆలోచనిస్తే నేను తట్టుకోలేను లడ్డు. అందుకే ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ ఇక్కడే ఉండటం కన్నా దూరంగా ఎక్కడికన్నా పారిపోదాం. శ్రీవల్లికి ఆయన తన తండ్రి అని తెలియక మునిపే ఆయనకు కానీ శ్రీవల్లికి కానీ ఏ అనర్థం జరగకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
అప్పుడు నాకే భయాలు టెన్షన్లు ఉండవు. తంగచ్చి, అవును లడ్డు, ఇది తప్ప నాకు మరో మార్గం కనపడట్లేదు. ఆండాళ్ళు ఏ పొజిషన్లో ఉండదో నీకు తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్తావు. ఎక్కడికి వెళ్ళినా సూర్యోదయం తప్పదు, సూర్యాస్తమయం తప్పదు. ఏదో ఒక సమస్య తప్పదు తంగచ్చి. నువ్వు తీసుకున్న నిర్ణయం నేను కాదన్ను, కానీ దానివల్ల చావు బతుకులో ఉన్న ఆండాళ్ళకి ఏం జరిగినా కానీ అది నీకు ఇంకా పెద్ద సమస్య అవుతుందని ఆలోచించావు తంగచ్చి. నిజమే లడ్డు, ఆవేశంలో నేను ఆండాళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోయాను. తన కళ్ళు మూస్తే మా జీవితానికి సంబంధించిన ఎన్నో నిజాలు శాశ్వతంగా సమాధైపోతాయి. అలా జరగడానికి వీల్లేదు. ఆండాళ్ళు స్పృహలోకి వచ్చే వరకు మనం ఇక్కడే ఉండాలి. శ్రీవల్లి ఇంకా డల్గానే ఉంది. తన మూడ్ ఎలాగైనా మార్చాలి. శ్రీవల్లి మెడలో హారం పడింది కదా గురుజీ, ఇంకా ఎందుకు ఆలస్యం? తన మీద మీ మంత్రశక్తిని ప్రయోగించండి. పదండి. వెంటనే నా శక్తిని శ్రీవల్లి మీద ప్రయోగిస్తే ఆ సుబ్బుగాడికి అనుమానం వస్తుంది. మనం కొంత సమయం తీసుకున్నా పర్లేదు, కానీ ఏం చేసినా ఎవ్వరికీ అనుమానం రాకుండా చెయ్యాలి. శ్రీవల్లి మెడలో ఉన్న ఆ హారానికి ఉన్న మహత్తు ఇప్పటి నుంచే తెలుస్తుంది. నా వలయంలోకి రావడానికి అడ్డు వచ్చే ప్రతిదాన్ని ఆ హారానికి ఉన్న శక్తే అడ్డు తొలగిస్తుంది. మనకి దారిని సరళం చేస్తుంది. ఆహా, ఎంత మంచి మాట చెప్పారు గురూజీ. ఇన్నాళ్ళకి మీ గురువుగారి ద్వారా మీ ఆశయం నెరవేరబోతుంది. అవును త్రయంబక, గురువుగారు సాధారణమైన మనిషి కాదు. ఆయనకి ఇహపర సుఖాల మీద ధ్యాసే లేదు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటారు. ఆయన దగ్గరే నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. ఆయన ప్రియ శిష్యుణ్ణి నేను. అందుకే అడిగిన వెంటనే కాదనకుండా శక్తివంతమైన హారాన్ని నా చేతికి ఇచ్చారు. వల్లీదేవి విగ్రహంలో ఉండే శక్తిని ఆవాహన చేసుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించారు. గురూజీ, నాకు మరో సందేహం. ఏంటది? ఇక మీదట మీకు ఏది అడ్డు వచ్చినా ఆ హారంలోని శక్తి ఆ అడ్డును తొలగిస్తుంది కదా. మరొకవేళ సుబ్బులాంటి వ్యక్తి అడ్డు నిలబడితే అతనికి ఏం జరుగుతుంది గురూజీ? అది మనం చెప్పలేం. ఏమైనా జరగొచ్చు, ప్రాణం కూడా పోవచ్చు. ఏంటి సుబ్బు, అంత సడన్ గా బైకప్పా? ఏం జరిగిందో అని ఒక క్షణం భయపడ్డాను తెలుసా. ధైర్యానికి డెఫినేషన్లో ఉండే నువ్వు భయపడితే ఎలా శ్రీవల్లి? ఒకసారి అలా చూడు. ఐస్ క్రీమ్ బండి అయితే ఏంటి? ఐస్ క్రీమ్ తిందావా? ఇప్పుడా? ఆ, ఎవరైనా చలికాలంలో ఐస్ క్రీమ్ తింటారా? తినేవాళ్ళు తింటారు. అయినా పర్టికులర్గా ఈ సీజన్లోనే తినాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు కదా. తినాలని కోరుకుంటే సరిపోతుంది. కానీ నాకిప్పుడు ఐస్ క్రీమ్ తినే మూడ్ లేదు సుబ్బు. వెళ్దాం పదా. అదిగో ఒకసారి అక్కడ ఉన్న వ్యక్తిని చూడు. పాపం చలికాలంలో ఎవరు కొనరని తెలిసినా తన బ్రతుకు తెరువు కోసం ఆ పని చేస్తూనే ఉన్నాడు. కనీసం అతని కోసమైనా తిందాం. ఇండైరెక్ట్ గా అతనికి తన ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా, ఎంతో కొంత. ప్లీజ్ శ్రీవల్లి. ఓహో, ఏదో విధంగా మొత్తానికి నన్ను కన్విన్స్ చేసి ఐస్ క్రీమ్ తినేదాకా వదిలేలా లేవు. దానికి బతుకు తెరువు ఫ్యామిలీ అని సెంటిమెంట్ డైలాగ్లో ఒకటా? సరి పద పద. ఏంటి కేశవ ఇది? నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? పగలు రాత్రి తేడా లేకుండా ఇలా రోడ్డు మీద కార్లో తాగడం ఏంటి? కాస్త జెంటిల్గా బిహేవ్ చేయి. ఇప్పుడు నేనున్న టెన్షన్లో తాకపోతే నాకు బ్రెయిన్ పనిచేసేలా లేదు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఆ సుబ్బుగారు చెప్పిన మాటలతో నాకు ఫీజులు ఎగిరిపోయాయి. శ్రీవల్లి విగ్రహం తీయడానికి వెళ్ళిందంటే నీకు టెన్షన్ రావడం లేదా? నువ్వు కేవలం టెన్షన్ పడుతున్నావు, నేను ఏకంగా భయపడుతున్నాను. కానీ ఏం చేయగలను చెప్పు? అసలు శ్రీవల్లికి ఆ విగ్రహం తనే బయటికి తీయాలనే విషయం ఎలా తెలిసింది? ఆండాల్ కోమాలోంచి బయటకు వచ్చి సీతమ్మకి శాప విమోచన గురించి చెప్పుంటుందా? కోదండరామయ్య సీతమ్మలకి పుట్టిన కూతురు విగ్రహం బయటికి తీస్తే శాప విమోచన అవుతుందని ఆ రోజు ఆండాల్ చెప్పింది కదా.
కాబట్టి సీతమ్మే శ్రీవల్లి చేత విగ్రహం తీయించాలని చూసిందా? మరి ఇప్పుడు కోమాలోంచి బయటకు వచ్చిన ఆండాళ్ళు ఎక్కడుంటుంది? ఏది అర్థం కావట్లేదు. ఒక్క ప్రశ్న కూడా ఆన్సర్ దొరకడం లేదు. ఎందుకంత డీవియేటెడ్గా ఆలోచిస్తున్నావు? యూఆర్ థింకింగ్ టోటల్లీ రాంగ్. నా ఆలోచన ప్రకారం ఆండాళ్ళు కోమాలో నుండి బయటకు వచ్చి ఉండదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? సింపుల్. ఆండాళ్ళని మనం తెలివిగా కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో బంధించి టార్చర్ పెట్టాం. మన దగ్గర నుండి తప్పించుకొని మనల్ని అరెస్ట్ చేయించాలనుకుందని మనం ఏకంగా దాన్ని పైకి పంపించాలని చచ్చేలా కొట్టాం. ఆ విషయం తనకు తెలుసు. అలాగే మనం చేసిన పనులన్నీ కూడా తెలుసు. తను కోమాలో నుండి బయటకొస్తే మొదటగా అది చేసే పని మన మీద రివెంజ్ తీర్చుకోవడం. ఆల్రెడీ మన మీద అనుమానం ఉన్న సీతమ్మకి ఆండాళ్ళు జరిగిందంతా చెప్పిందనుకో, అప్పుడు సీతమ్మ ప్రమాదంలో ఉన్న తన భర్తని కాపాడుకోవడానికి ముందు మనకి చెక్ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఆండాళ్ళు ఎలాగో సాక్ష్యం ఉంది కాబట్టి మన గురించి పోలీసులకు గాని మీ నాన్నకు గాని చెప్పి మనల్ని అరెస్ట్ చేయించిన తర్వాతే శ్రీవల్లి చేత విగ్రహాన్ని తీయించాలని అనుకుంటుంది. అంతేగాని అది స్పృహలోకి రాగానే విగ్రహం తీయమంటూ శ్రీవల్లి వెంట పడదు కదా. నువ్వు చెప్పింది లాజిక్గానే ఉంది ఆర్తి. మరి శ్రీవల్లి విగ్రహం తీయడానికి సుబ్రహ్మణ్యపురం ఎందుకు వెళ్ళినట్టు? అదే జరిగితే శాప విమోచనం జరిగిపోయి వాళ్ళందరూ ఒకటైపోతారు కదా. నువ్వు అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? కేవలం మీ నాన్న మీద అభిమానంతో ఆయనకేదో మంచి జరుగుతుందని వెళ్ళిందని సుబ్బు క్లారిటీగా చెప్పాడు కదా. అంతేగాని కోదండరామయ్య తన తండ్రిని తెలిసి వెళ్ళలేదు. ఆ విషయం గురించి వదిలే. అసలు మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన ఇంపార్టెంట్ విషయం ఆండాలని ఎలా పట్టుకోవాలనేది. నాకు కూడా ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నామని చాలా బాధగా ఉంది ఆర్తి. ఆ ఆండాల్ని ఎలా కనిపెట్టాలి? ఏంటి అలా చూస్తున్నావు? కావాలంటే ఇంకోటి కొనుక్కో, అంతేగాని నన్ను తినేలా చూడకు. నాకు దిష్టి తగులుతుంది. నేను నీకు దిష్టి పెడుతున్నానా? మరి కాకపోతే ఇంకెందుకు అలా చూస్తున్నావు? అందమైన నీ పెదాల మధ్య వెన్నలా కరిగిపోతున్న ఐస్ క్రీమ్ ఎంత అదృష్టం చేసుకుందా అని చూస్తున్నా. అసలు నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఉంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా. నువ్వెప్పటికీ ఇలానే ఉండాలి శ్రీవల్లి. నాకెన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా పక్కన నువ్వుంటే నా మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది సుబ్బు. దేవుడు మనకి కొన్ని దూరం చేస్తే కొన్నింటిని దగ్గర చేస్తాడంటారు. నువ్వు నాకు అలా దగ్గరైన మనిషివి సుబ్బు. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా చేయి పట్టుకొని నాకు తోడుగా ఉంటావని నాకు తెలుసు. ఈ అదృష్టం కొద్దిమంది అమ్మాయిలకే ఉంటుంది. వాళ్ళలో నేనే ది బెస్ట్. నువ్వు కాదు ది బెస్ట్, నేను. నీలాంటి ఏంజల్ని నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. అందుకు నేను ది బెస్ట్. నీ లైఫ్లోకి నన్ను రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్ శ్రీవల్లి. ఇందాక గమనించలేదు కానీ ఈ హారం నీ మెడలో వేసుకున్నాక చాలా అందంగా ఉన్నావు తెలుసా. నిజంగానా? అవును, హారం చాలా బాగుంది. అందమైన నీ మెడకి మరింత అందాన్ని తెచ్చింది. దీనివల్ల నీకు మంచి జరిగితే నాకంతే చాలు. కాలా అన్న మంచి ఉద్దేశంతోనే కదా తెచ్చిచ్చాడు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందిలే. ఐస్ క్రీమ్ తిను, కరిగిపోతుంది. నాన్నా, భోంచెదురుగాని రండి నాన్నా. ఇప్పుడు నాకేం వద్దమ్మా, నాన్నా మీరు తినేయండి. అది కాదు నాన్నా, మీరు తినండమ్మా.
తంగచి ఎంత చెప్పినా నువ్వు అలా డల్గా కూర్చుంటే ఎలా? జరిగిందాన్ని ఎలాగో మార్చలేం కదా. నా మాట విని నువ్వు మళ్ళీ మామూలుగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. సుబ్బు, సుబ్బులే, సుబ్బు, సుబ్బు, సుబ్బు. ఏమైందమ్మా? యాక్సిడెంట్ జరిగిందండి. సుబ్బు, సుబ్బులే, సుబ్బు, సుబ్బు. కొంచెం మంచినీళ్ళు తాగిచ్చమ్మా. సుబ్బు, కొంచెం వాటర్ తాగు. సుబ్బు, సుబ్బులే, హాస్పిటల్కి వెళ్దాం. సుబ్బు, రా. ఎక్కడి నుంచో ఏదో సౌండ్ వస్తున్నట్లుందండి. స్టోర్ రూమ్ నుంచి అనుకుంటా కదమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.